జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు జరిగే సెమీఫైనల్లో ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇండియా మ్యాచ్ గెలిచి ఫైనల్‌కి ఎంటర్ అవుతుందో లేదో విశ్లేషణాత్మక విశ్లేషణ చేద్దాం. సో, జ్యోతిష్య చక్ర విశ్లేషణ ప్రకారం లగ్నం అనేది ఇండియా యొక్క 4వ భావంలో పడుతుందనమాట. సో, 4వ భావం భావోద్వేగ స్థిరత్వం, హోమ్ గ్రౌండ్ 4వ భావం. సో, అదే లగ్నం చూసుకుంటే ఇంగ్లాండ్‌కు 12వ భావంలో పడుతుంది. సో, 12వ భావం అంటే వ్యయభావం, నష్టం, శక్తి తగ్గే సూచన అనమాట. సో, ఇదే గణనీయమైన మానసిక ఆధిక్యం అనమాట. సో, మనకు 4వ భావంలో పడ్డం, ఇంగ్లాండ్‌కి 12వ భావంలో పడ్డం అనమాట. సో, ఇంకా విశ్లేషణ చేసుకుంటే లగ్నాధిపతి సూర్యుడు 7వ భావంలో ఉన్నాడు మనకు. సో, 7వ భావంలో పోటీ, స్పష్టత, ప్రత్యర్థిపై కేంద్రీకరణ, ప్రత్యర్థిపై గెలవడానికి సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం ఇక్కడ స్పష్టంగా ఉంది. సో, 10వ భావాధిపతి 8వ భావంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్నాడన్నమాట. సో, సంక్షోభ సమయంలో ప్రతిభ చూపే శక్తి 8వ భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలవడానికే ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో, అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి విజయంగా మార్చే రూపాంతర శక్తి అక్కడ పనిచేస్తుంది. సో, ఆ యొక్క ధోరణి ఇండియా యొక్క చార్ట్‌లో చాలా లోతుగా కనిపిస్తుందన్నమాట. సో, ఇంగ్లాండ్ ప్రారంభ జోరు ఎలా ఉంటుందండి? ప్రారంభ జోరు నిలకడగా ఉంటుంది. సో, వాళ్ళు మొదట్లో ధాటిగా ఆడి తర్వాత స్లో అవుతారన్నమాట. సో, ఎందువల్లంటే 7వ భావాధిపతి 8వ భావంలో ఉండడం వల్ల అస్థిరత ఏర్పడుతుంది వాళ్ళకి. సో, 4వ భావాధిపతి కుజుడేమో 7వ భావంలో అస్తంగత్వం అవ్వడం వల్ల అతిగా స్పందించే పరిస్థితి. సో, చంద్రుడు ప్రారంభంలో లగ్నాన్ని స్పృశించినా దీర్ఘకాల మద్దతు కనిపించడం లేదు. అంటే ఇంగ్లాండ్ వేగంగా ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ఆ ఊపును కొనసాగించడం కష్టసాధ్యం. స్కోర్ బోర్డ్ మీద ఒత్తిడి ఎలా ఉంటుందంటే చంద్రుడు 2వ భాగంలో ఉండడం వల్ల స్కోర్ బోర్డ్ పై స్పీడప్ పెరుగుతుంది. చేజ్ చేసిన జట్టుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో, అందువల్ల ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉండడంతో టైట్ ఫినిష్‌లో తూలికట్టు ఇండియా వైపే సూచించే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మొదట బ్యాటింగ్ ఇండియా ఆడే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ఇండియా పెట్టినటువంటి టార్గెట్‌ని ఇంగ్లాండ్ స్టార్టింగ్‌లో కొద్దిగా ధాటిగా ఆడినప్పటికీ తర్వాత కీలకమైన టైంలో ఆ రన్స్‌ని చేజ్ చేయలేక ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. సో, ఈరోజు జరిగే మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆయన 10వ భావంపై కేతు ప్రభావం ఉండడం వల్ల కనీసం 2, 3 కీలక వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ని కట్టడి చేయడానికి అతను ఈరోజు ఒక కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది. చంద్రుడి యొక్క అనుకూల స్థితి వల్ల సూర్యకుమార్ యాదవ్ ప్రతిభావంతమైన ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. నక్షత్ర బలం శిఖర స్థితిలో ఉండడం వల్ల సంజు శాంసన్ మ్యాచ్‌ని మలుపు తిప్పే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో, ఏది ఏమైనప్పటికీ మనకున్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈరోజు ముంబైలో వాంఖేడే స్టేడియంలో భారత్ నా పరిజ్ఞానం మేరకు ఫైనల్‌కి ఎంటర్ అవుతుందని ఆశించడమైనది. స్వస్తి.